రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళ వైపున వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఏంటే డ్రెస్ చేంజ్ చేసుకున్నా కూడా వణుకుడు తగ్గలేదా? మనతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. రే లొట్టు వెదవా, అంతెత్తున ఉండి నాతో ఆడుకుంటావా? నిన్ను వదలనురా. ఏడ్సేవలే, ముందు నీ వణుకుడు జాబ్ వదిలించుకో, ఆ తర్వాత నన్ను పట్టుకుందు గాని. రే నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రెచ్చిపోవడం కాదురా. నీకు చేతనైతే నేను నార్మల్ అయ్యాక నాతో ఫేస్ టు ఫేస్ అప్పుడు ఫైట్ చేయి. నేను ఈసారి నీ దవడ వాయగొట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. భలే ఉన్నావే, దుప్పటి కప్పుకున్న చిన్న ఎలుగుబంటిలా. నిన్ను చూస్తుంటే, నీ మాటలు వింటుంటే నాకిప్పుడు కోపం రావట్లేదు, నవ్వొస్తుంది. ఇదిగో నీ ఫోన్ తీసుకో. ఏదో లైవ్ రీల్స్ చేసుకుంటానన్నావుగా, ఇప్పుడు చేసుకో. మా జోలికి మాత్రం రాకో. వస్తే ఈసారి మ్యాటర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. రమ్య, రమ్య తొందరరా. బా, నూన్ షోకి రెడీ అవుతానని వెళ్ళి నైట్ సెకండ్ షోకి రెడీ అవుతావా నువ్వు? ఏమండి, నేను రెడీ అండి. ఇది నేను కొన్న కొత్త చీర కదూ? ఆ రోజు బురద పడింది కదా, ఉతికి ఈ రోజు కట్టుకున్నానండి. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? అందానికి చీర కడితే ఎలా ఉంటుంది? పోండి, మీరు నన్ను మరీ పొగడేస్తున్నారు. మరి నువ్వు బాధపడితే నేను చూడలేను కదా, అర్థం చేసుకో. అంటే నేను బాలేనని అంటున్నారా? అబే అది కాదు రమ్య, నువ్వు బాధపడితే నీ ఫేస్ బాగుండదని చెప్తున్నాను. ఓ అలాగా, అయితే ఓకే. టైం అవుతుంది, పద వెళదాం. డోరేసిరా. లలలు లాలు లాలు లలలు. నాన్న ఆటో రెడీ. మరి బైక్ పెట్టారా? నేను బైక్ మీదే వస్తా, మీరు ఆటోలో రండి. మళ్ళీ బైక్ ఎందుకురా, పెట్రోల్ దండగా? అబ్బా, పిల్లాడు మనసు అర్థం చేసుకోండి. ఏదో మనం ఇద్దరమే ఆటోలో వెళ్తే బాగుంటుందని చెప్తుంటే. మనమేమన్నా అప్పుడే పెళ్ళైన 16 ఏళ్ళ పడుచు జంటమా? పెళ్ళయి 18 ఏళ్ళు దాటేసిన వాళ్ళం. మరి అలా మెలికలు తిరిగిపోకు, చూసేవాళ్ళు భయపడతారు. పద బయలుదేరదాం. యావండి, ఏమే ఈసారి నీకు అచ్చి రావడం లేదే? యావండి. అబ్బా, ఆ కాకిరేటం చూసిన దానికంటే నీ మొహం చూసినప్పుడే ఎక్కువ వికారంగా అనిపిస్తుంది. ఏమే మరీ అంత చండాలంగా పెట్టకే మొహాన్ని. నాన్న వెయిటింగ్ లో పెట్టాను నాన్న ఆటోని. రే, ఇక్కడ మీ అమ్మ చీర మీద పెట్ట పెయింటింగ్ వేసిందంటే ఆటో వెయిటింగ్ అంటా పెట్టరా? పోతే పొమ్మనా. వీడు కాకపోతే ఇంకొకటి వస్తాడు. నీ షర్టు పర్రం చిరిగిపోయింది. నానోయ్, అమ్మ శారీ కడుక్కుంటే క్లీన్ అయిపోతుంది, కానీ మీ షర్టు మాత్రం కుట్టేసినా కనబడుతుంది. రేయ్, నీ దరిద్రం నాకు అంటినట్టుందిరా. అదేం లేదులే గాని ముందెళ్ళి షర్టు మార్చుకోనరా, పార్టీ చేసుకుందాం. ఇంక పార్టీ లేదు గిట్టి లేదు, పదండి లోపలికి. పదండి రా.
రేఖ ఏంటలా ఉన్నావు? ఆ చెంప మీద ఏంటా మచ్చ? మచ్చ కాదు, చంపదెబ్బ. చెంప దెబ్బ అంటే నిన్నెవరైనా కొట్టారా? లేకపోతే ఎలా పడుతుందమ్మా? ఎవరు ఎవరు కొట్టారు నిన్ను? ఎవరు? ఆ వారాహి. నీ మీద వారాహి చేయి చేసుకుంటే నువ్వు మన ఇంటికి ఎందుకు వచ్చావు? వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళమ్మ నిలదీయాలి కదా, వాళ్ళమ్మతోనే క్షమాపణ చెప్పించుకోవాలి కదా. పద పద, ఇప్పుడే వెళ్దాం. ఆగమ్మా. వాళ్ళు తప్పు చేస్తే శిక్ష వేయడానికి మనం అక్కడి వరకు వెళ్ళడం ఎందుకు? ఇక్కడే మన దగ్గర ఒక బటన్ ఉంది. ఆ బటన్ని గట్టిగా ఒక్క నొక్కు నొక్కితే చాలు, వాళ్లే పరిగెత్తుకుని మన కాళ్ళ దగ్గరికి వస్తారు. మీరునండి, నేను ఇళ్ళ బటన్ని ఇక్కడికి తీసుకొస్తాను. ఆ తర్వాత వాళ్లే వచ్చేలా చెయ్యొచ్చు. ఏయ్ పొట్టి, ఏంటే వణుకుతున్నావు? ఇప్పటికీ నీకు వణుకు తగ్గలేదా? పొలే దొరికేవే నాకు. లేచి కింద పద. లేవే. ఏంటి నిద్ర నటిస్తున్నావా? నీ నటన నా ముందు కాదే. లే. ఇంత కాలిపోతున్నావేంటే? ఇప్పుడు నేను కదిపితే ఏమైపోతావో. మీ అక్కకి నేను ఇంకో స్టైల్లో రిటార్డ్ ఇస్తాను. ఇదేంటి, చెర్రీబాబు ఆటోలో వచ్చారు, కారేమైంది? చెర్రీబాబు, చెర్రీబాబు, ఏమైంది బాబు? రండి. అయ్యగారు, అయ్యగారు. జాగ్రత్త, కూర్చో. జాగ్రత్త. కుమారి, నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా. అలాగే అయ్యగారు. దాంట్లో షుగర్తో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసి తీసుకురా. అమ్మ వారాహి, ఏమైంది? ఎక్కడైనా హైట్కి వెళ్ళాడా? అదేనమ్మా, వీడికి వర్టిగో ప్రాబ్లం ఉందని నీకు చెప్పాను కదా. అవునండి, చెప్పారు. అసలు వర్టిగో ప్రాబ్లం ఉన్నప్పుడు అంత హైట్స్ కి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అక్కడ ఏదైనా జరిగినంది జరిగితే? వారాహి గారు, మీరు బాధపడకండి, నాకేం కాదు. అయినా మీరు నా గురించి బాధపడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే